హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఆర్యన్ నితేష్. ఇంకో అన్బాక్సింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈసారి కెమెరా అనమాట. ఇది వైఫై కెమెరా. ఇది కంపెనీ వచ్చేసి ఎస్మార్స్ 3MP ఫుల్ హెచ్డి వైఫై కెమెరా అనమాట. మోషన్ డిటెక్షన్తో వస్తుంది. 360 డిగ్రీస్ మొత్తం రొటేట్ అవుతుంది అనమాట. 2-వే టాకింగ్ కూడా ఉంది. అంటే మనము ఇంట్లో నుంచి బయట వాళ్ళతో మాట్లాడతాం, బయట నుంచి ఇంట్లో వాళ్ళతో 2-వే టాకింగ్ కూడా ఉంది. ఇది ఒకసారి అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి. అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇది కంపెనీ వచ్చేసి ఎస్మార్స్ కంపెనీ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 1079 రూపీస్ అయితే పడింది. ఇది అమెజాన్లో పర్చేస్ చేసాం. ఈ అన్బాక్సింగ్ చేసే ముందు మా సార్కి, జిమ్ సార్కి ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ మురళీ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మా జిమ్లో పెడతాకనమాట ఈ కెమెరా. బాక్స్లో అయితే ఏం లేదు. ఇది కెమెరా. ఇంకోండి, ఒకసారి బాక్స్ చూసుకోవచ్చు. ఇదైతే ఈ కెమెరా అయితే వైఫైతో రన్ అవుతుంది. ఇది యూజర్ మాన్యువల్. ఇది ఛార్జింగ్ కేబుల్ అనమాట, పవర్ సప్లై ఇస్తాకి. ఇంకా బాక్స్లో ఏమీ లేవు. ఇదేమో వాల్కి మౌంట్ చేసుకోవటానికి స్క్రూస్ ఇచ్చారు. ఇదిగోండి, ఇది కెమెరా అయితే వాల్ మౌంట్ చేసుకోవచ్చు. ఇది వాల్ మౌంట్ చేసుకోవటానికి ఉంది. ఇది వచ్చేసి 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది అనమాట. ఇలానేమో రొటేట్ అవుతుంది. ఇదేమో ఫ్రంట్ పైకి కిందకి రొటేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను దీంట్లో ఉండి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుని యూజర్ మాన్యువల్లో నుంచి యాప్ అయితే డౌన్లోడ్ చేశాను మొబైల్లో. మనం కెమెరా ఫుటేజ్ అన్నది మొబైల్ నుండి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదర్ వైఫై కానీ లేదంటే బ్లూటూత్ నుంచి కానీ తీసుకోవచ్చు అనమాట. నేనైతే కనెక్ట్ చేశాను, వైఫై కనెక్ట్ చేశాను. దీని నుండి ఫోన్లో కూడా స్క్రీన్ షేర్ చేసి మీకు ఒక పక్కన పెడతాను అనమాట. ఇది కెమెరా వచ్చేసి కనెక్ట్ చేశాను, ల్యాప్టాప్ కనెక్ట్ చేశాను. యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఈ చాకెట్ ఉపయోగించుకొని మీరు ఎక్కడైతే వాల్కి ప్లేస్ చేస్తారో, ఇదిగోండి మీకు నట్స్ కూడా ఇచ్చారు కదా, వాల్కి బిగించి ఆ పక్కనే ఈ చాకెట్ వేసుకొని దీనికి కనెక్ట్ చేయాలన్నమాట. ఇది USB పోర్ట్ ఇచ్చారు. నేనైతే దీనికి కనెక్ట్ చేసాను. దీనికి స్టోరేజ్ కోసం వచ్చేసి ఇక్కడ మెమరీ కార్డు అయితే వెయ్యాలి. రీసెట్ బటన్, మెమరీ కార్డు పక్కన ఉంటాయి. ఇది దగ్గరగా 128 GB వరకు సపోర్ట్ చేస్తుంది. ఇంతకన్నా 128 GB కన్నా ఎక్కువైతే ఇది సపోర్ట్ చేయదు. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఆన్లైన్ స్టోరేజ్ కూడా, క్లౌడ్ స్టోరేజ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మంత్లీకి 0.01 US$ అనమాట. నేనైతే అది తీసుకోలేదు. వాళ్ళ యాప్లోకి లాగిన్ అయిన తర్వాత దీంట్లో క్యూఆర్ ఉంది కదా, మీరు గూగుల్ స్కాన్ ద్వారా స్కాన్ చేస్తే మీకు ఒక యాప్ అన్నది డౌన్లోడ్ అవుతుంది. ఇదిగోండి క్యూఆర్ అయితే. ఆ యాప్లో లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వండి. మెయిల్ ఐడి ఇచ్చి దానికి మెయిల్కి ఒక కోడ్ వస్తుంది. దీంట్లో ఆ యాప్లో కొడితే అది లాగిన్ యాక్సెస్ తీసేసుకుంటుంది. తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత యాడ్ డివైస్ అని అడుగుతుంది అనమాట. యాడ్ డివైస్ అని అడగగానే మీ కెమెరా ముందు ఉన్న క్యూఆర్ కోడ్, ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని దాంతో స్కాన్ చేసేస్తే డివైస్ అన్నది కనెక్ట్ అయిపోతుంది. తర్వాత వైఫై పాస్వర్డ్ అడుగుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే 5G వైఫై పనిచేయదు అనమాట. మీ వైఫైని 4Gలో పెట్టి దాంట్లో 2.4 GHz వైఫై అయితేనే పనిచేస్తుంది. అందుకని ఎక్కువ 5G అయితే పనిచేయదు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను మీకు కెమెరా అయితే ఏ విధంగా వర్క్ అవుతుందని. ఇక్కడైతే కెమెరా పెట్టాను అనమాట. ఓపెన్ చేయగానే కొంచెం టైం అయితే పడుతుంది. నెట్వర్క్ తీసుకోవాలి కదా కనెక్ట్ అవటానికి.
ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. నేను కెమెరా సెటప్ చేశా కాబట్టి ఇలా ఉంది, లేదంటే మీకు సెటప్ చేసుకో యాడ్ కెమెరా అని అడుగుతుంది అనమాట. నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది కనెక్టింగ్కి. మీరైతే చూసుకోవచ్చు, ఇప్పుడు కెమెరా కనపడుతుంది. ఇప్పుడు నా ఫేస్ అయితే కనపడుతుంది. ఇప్పుడు మనం కెమెరాతో మాట్లాడవచ్చు కూడా. ఇప్పుడు సపోజ్ మనం బయట ఉన్నాం, కెమెరా ఇంట్లో ఉంది, ఇక్కడ మీకు డిస్ప్లేలో కనపడుతున్న స్పీక్ ఆప్షన్ ఎనేబుల్ చేసి నొక్కి పట్టుకోవాలి. మీరు ఇప్పుడు చూస్తే కెమెరాలో అన్నది వాయిస్ అయితే వస్తుంది. అండ్ స్నాప్ షాట్ కూడా తీసుకోవచ్చు, కెమెరాని మూవ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఇప్పుడైతే కెమెరా పైగా అన్నది మూవ్ అవుతుంది, కిందకి కూడా మూవ్ చేసుకోవచ్చు. అది చూడండి, మీకు కెమెరా సైడ్కి కూడా మూవ్ అవుతుంది. ఇదిగోండి కెమెరా మూవ్ అవుతుంది. క్లారిటీ అయితే పర్లేదని చెప్పుకోవచ్చు, బాగానే ఉంది. నైట్ టైం కూడా చూడాలి. ఇక్కడ మనం మెమరీ కార్డ్ అయితే వేసుకుంటే ఇక్కడ ప్లేబ్యాక్ అన్న ఆప్షన్ ఉంది కదా టాప్ రైట్ కార్నర్లో, ఇది ఎనేబుల్ చేసుకుంటే అక్కడ అంటే ఇప్పుడు క్లౌడ్ స్టోరేజ్ తీసుకుంది, మనకు మెమరీ కార్డ్ లేదు కాబట్టి. మెమరీ కార్డ్ ఉంటే మనము అంటే రికార్డ్ అయినవి అంతా ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కనెక్ట్ అయింది మళ్ళీ. ఇంకా ఈ ఆప్షన్స్ అన్నీ మీరు ఒక్కొక్కటి ఎనేబుల్ చేసుకొని చూసుకోవచ్చు, అన్నీ వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అది ఈ రివ్యూ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నా పాత వీడియోలో నా మైక్ ఇప్పుడు నేను మాట్లాడేది అన్బాక్స్ చేశాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఇస్తాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే మైక్ తీసుకోవాలనిపిస్తే చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.